హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు మన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 45 లక్షల మంది ఆసరా పెన్షన్ వావులకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఒకదాని వెనుక ఒకటి శుభవార్తలను అందిస్తూనే ఉంది. ఈరోజు ఈ వీడియోలో అంబేద్కర్ జయంతి సందర్భంగా పెరిగిన ఆసరా పెన్షన్లు 4016, 6016 కేవలం వీరికి మాత్రమే. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ముఖ్యంగా ఈరోజు ఈ వీడియోలో రేపు జరిగే సిఎల్పి మీటింగ్లో 4 విషయాలు ప్రభుత్వం చర్చకు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకటి, ఎస్సీ సబ్ రిజర్వేషన్ అమలుపైన వచ్చే చర్యల గురించి, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లులు అనగా దీనికి సంబంధించి, భూభారతి చట్టం ఈరోజు నుంచి అమలు కదా దీనికి సంబంధించి, అదేవిధంగా ప్రాజెక్టుల గురించి కూడా ఈ 4 ప్రజా సంక్షేమ పథకం పైన ప్రభుత్వం రేపు జరిగే సిఎల్పి సమావేశంలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఈరోజు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు, ఇక నుంచి వరుస జాబ్ నోటిఫికేషన్లే, ప్రతి ఒక్కరూ ప్రిపేర్ కావండి అని చెప్పడం జరిగింది. ఇది నిరుద్యోగులకు కూడా శుభవార్తగా అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మొట్టమొదటిసారిగా ఎవరైనా ఛానల్ చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. లైక్ చేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 45 లక్షల మందికి వీడియో చేరుతుంది. బంధుమిత్రులకు షేర్ చేయడం ద్వారా దీనికి సంబంధించిన వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకున్న సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి. తద్వారా దానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటటువంటి వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రజా సంక్షేమ పథకంలో నిమగ్నమయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలో ఉన్న వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. అంబేద్కర్ జయంతి సందర్భంగా పెరిగిన ఆసరా పెన్షన్లు ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఈరోజు కొన్ని జిల్లాల్లో ప్రారంభించబోతుంది ఈ ఏప్రిల్ నెల ఆసరా పెన్షన్లే. అయితే ఈ ఏప్రిల్ నెల ఆసరా పెన్షన్లు 2016, 4016 రూపాయల పంపిణీ మాత్రమే జరగబోతుంది. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా 33 జిల్లాల్లో జిల్లా పరిస్థితులకు అనుగుణంగా రేపటి నుండి ఈ నెల 30 వరకు చివరి వరకు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నెల మాత్రం 2016, 4016 రూపాయలు మాత్రమే పంపిణీ చేస్తారు. వచ్చే నెల నుంచి 2016ని 4016 రూపాయలకు, 4016ని 6016 రూపాయలకు పంపిణీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కానీ ఈ నెలలోనే వచ్చే నెల ఆసరా పెన్షన్లకు సంబంధించిన లిస్టులను కూడా ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇది యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా శుభవార్తగాని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రైతు బంధు డబ్బులు ఎవరికైనా పడనట్లయితే ఈ 5 లేదా 6 రోజుల్లో పంపిణీ కార్యక్రమం జరగబోతున్నట్లు తెలుస్తుంది. ఇందిరమ్మ ఇల్లులకు సంబంధించిన డబ్బులు రేపు జరిగే సిఎల్పి సమావేశంలో ప్రతి ఒక్కరికి ఏ విధంగా పంపిణీ చేయాలి, ఎన్ని షిఫ్ట్లలో పంపిణీ చేయాలి అనే దానిపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఫిబ్రవరి నెల ఆసరా పెన్షన్లు ఎవరికైనా పడనట్లయితే ఈ మార్చి నెల, ఫిబ్రవరి నెల కలిపి ఈ ఏప్రిల్ నెలలోనే ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఇది యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 4,45,543 మంది ఆసరా పెన్షన్ వాహులకు శుభవార్తగానే చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీకు ఎన్ని నెలల ఆసరా పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయో కామెంట్ రూపంలో చెప్పడానికి ప్రయత్నం అయితే చేయండి. ఒకవేళ మీకు ఆసరా పెన్షన్లు పెండింగ్లో ఉన్నట్లయితే సంబంధిత పోస్ట్ ఆఫీస్లో దగ్గరికి వెళ్ళి దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాల్సిందిగా ప్రభుత్వం సూచనలు చేయడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ పెరిగిన ఆసరా పెన్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా అప్లై చేసుకున్న ఆసరా పెన్షన్లను కూడా కలుపుతూ కొత్త లిస్టులను ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.